ఓపెన్ చేస్తే జాన్ అబ్రహం అనే బిజినెస్ మ్యాన్ కార్ లో వెళుతూ ఉంటాడు. అదే సమయంలో ఒక గ్యాంగ్ ఆ కార్ నే ఫాలో అయ్యి వెంటనే ఆ కారు ఆపి ఆ గ్యాంగ్ లో ఉన్న ఒక వ్యక్తి ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతూ మీరిప్పుడు ఆ జాన్ అబ్రహం తోనే మాట్లాడండి అని తన ఫోన్ ని జాన్ అబ్రహం కి ఇస్తాడు. దాంతో అబ్రహం ఆ ఫోన్ తీసుకుని మాట్లాడతాడు. అయితే ఇక్కడ జాన్ అబ్రహం ఎవరితో మాట్లాడాడు అనేది మాత్రం మనకి ఇక్కడ చూపించరు. కట్ చేస్తే ఆ తర్వాత జాన్ అబ్రహం కార్ లో వెళుతూ ఉంటాడు. చీకట్లో అదే గ్యాంగ్ జాన్ అబ్రహం నే ఫాలో అవుతూ ఉంటారు. అది గమనించిన జాన్ అబ్రహం వెంటనే అక్కడి నుంచి తప్పించుకుని పారిపోవాలి అని ట్రై చేస్తాడు. కానీ అప్పటికే ఆ గ్యాంగ్ జాన్ అబ్రహం ని చుట్టుముట్టేస్తారు. దాంతో జాన్ అబ్రహం అక్కడి నుంచి తప్పించుకోవాలి అనుకుని పక్కనే ఉన్న నీళ్ళల్లోకి దూకేస్తాడు. దాంతో తనని ఫాలో అవుతూ వచ్చిన గ్యాంగ్ కూడా నీళ్ళల్లోకి దూకేస్తారు. అక్కడ ఏం జరిగింది అనేది మనకు చూపించరు. కానీ కట్ చేస్తే ఆ తర్వాత రోజు నీళ్ళల్లో జాన్ అబ్రహం శవం తేలుతూ ఉంటుంది. పోలీసులకి ఈ విషయం తెలియడంతో అక్కడికి వచ్చి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అదే సమయంలో మీడియా సంస్థ కూడా అక్కడికి వచ్చి కవరేజ్ చేస్తూ ఉంటారు. జాన్ అబ్రహం కి వైఫ్ ఉంటుంది, తన పేరు మేరీ. అదే విధంగా జాన్ అబ్రహం కి ఒక కూతురు కూడా ఉంటుంది, తన పేరు పాల్. జాన్ భార్య మరియు కూతురు ఇద్దరు కూడా బాధపడి ఏడుస్తూ ఉంటారు. కొంత సమయం తర్వాత జాన్ చనిపోయాడు అని తెలుసుకుని బాను అనే జాన్ ఫ్రెండ్ జాన్ అబ్రహం ఇంటికి వస్తాడు. కట్ చేస్తే ఇక్కడ ఇంతకు ముందు ఏం జరిగిందో ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. జాన్ అబ్రహం బానుకి ఫోన్ చేసి నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను, నిన్ను మీట్ అవ్వాలి అని బానుతో చెప్తాడు. సరే అని బాను కూడా మీట్ అవుదామని చెప్పి ఉంటాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. బాను ఇంటికి వచ్చి మేరీ మరియు జాన్ కూతుర్ని పట్టుకుని ఏడుస్తూ నన్ను రమ్మని చెప్పాడు, నా దగ్గరికి వస్తా అన్నాడు. చూస్తే ఇలా జరిగింది ఏమిటి అని బాధపడుతూ ఉంటాడు బాను. స్టోరీ మళ్ళీ గతానికి వెళ్తుంది. జాన్ కూతురు పాలే జాన్ అబ్రహం తో వీడియో కాల్ లో మాట్లాడుతూ ఉంటుంది. ఆ వీడియో కాల్ లో పాలే మాట్లాడుతూ త్వరలో నా బర్త్డే వస్తుంది, నన్ను వదిలి ఎక్కడికి చెప్పకుండా వెళ్లిపోవద్దు అని వీడియో కాల్ లో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే జాన్ భార్య అయినటువంటి మేరీ కూడా వీడియో కాల్ లోకి వచ్చి మాట్లాడుతూ చెప్పకుండా ఎక్కడికి వెళ్లారు అని అడుగుతుంది. దానికి జాన్ అబ్రహం నేను దేవా కోసం వెళ్తున్నాను, దేవాని కలిసి మళ్ళీ తిరిగి వస్తాను అని ఆ వీడియో కాల్ లో చెప్తాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. ఇదంతా తెలుసుకున్న మేరీ ఏడుస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరో పక్క పోలీసులకి పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది. అప్పుడు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ద్వారా పోలీసులకి జాన్ ని టార్చర్ పెట్టి చంపారు అని తెలుస్తుంది. అయితే ఈ విషయాలు బయటికి ఎవరికీ చెప్పకూడదు అని, అలా చెప్తే విచారణ ప్రాబ్లం అవుతుంది అని ఎవరికీ చెప్పకుండా విచారణ చెయ్యాలి అని పోలీస్ ఆఫీసర్స్ డిసైడ్ అవుతారు. కట్ చేస్తే మరో పక్క అర్జున్ మీద అటాక్ చేయడానికి కొంతమంది వచ్చి ఉంటారు. దాంతో అర్జున్ వాళ్ళందరినీ కొట్టి అక్కడి నుంచి తరివేసి వాళ్ళల్లో ఒకరు ఫోన్ ని తీసుకుని నన్ను చంపడానికి ట్రై చేస్తున్నావా, అది నీ వల్ల కాదు అని అంటాడు. కట్ చేస్తే మరో పక్క మేరీ ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతూ మీరు చెప్పిన విధంగానే నేను చేస్తాను అంటూ మాట్లాడుతూ ఉంటుంది. దాన్ని మేరీ కూతురైనటువంటి పాలే చూసి అమ్మ ఎవరితో మాట్లాడుతుందా అని ఆలోచిస్తూ ఉంటుంది. మరో పక్క ఫ్రేమ్ అనే ఒక ఆటో డ్రైవర్ ని చూపిస్తారు. ఈ ఫ్రేమ్ ప్రతి బుధవారం కూడా ఆటోని ఫ్రీగా నడుపుతూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ నాన్నని హాస్పిటల్ కి సరైన సమయంలో తీసుకుని వెళ్లి ఉండరు, అందువల్లనే ఫ్రేమ్ ఫాదర్ చనిపోయి ఉంటాడు. అందుకే ఫ్రేమ్ ప్రతి బుధవారం కూడా ఆటోని అందరికీ కూడా ఫ్రీగా నడుపుతూ ఉంటాడు. అదే సమయంలో ఫ్రేమ్ కి తన అమ్మ ఫోన్ చేసి మీ చెల్లిని చూడటానికి పెళ్లి కొడుకు మరియు బంధువులు వచ్చారు, త్వరగా ఇంటికి రా అని పిలుస్తుంది. ఫ్రేమ్ మరియు ఫ్రేమ్ ఇంటికి వెళ్లి ఇంట్లో ఏర్పాట్లన్నీ కూడా చూస్తూ ఉంటారు. ఇంట్లో ఫ్రేమ్ చెల్లి అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా కాఫీలు టీలు ఇస్తూ ఉంటుంది. కొంత సమయానికి ఫ్రేమ్ చెల్లిని చూడటానికి వచ్చిన ఆ వ్యక్తి అలాగే ఫ్రేమ్ చెల్లి ఇద్దరు కూడా బయటికి వెళ్లి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే మనకి ఒక విషయాన్ని చూపిస్తారు. అక్కడ ఫ్రేమ్ చెల్లి మరియు తనని పెళ్లి చేసుకోవడానికి వచ్చిన ఆ వ్యక్తి ఇద్దరు కూడా హగ్ చేసుకుంటారు. అంటే ఇది అరేంజ్డ్ మ్యారేజ్ కాదు, లవ్ మ్యారేజ్ అని మనందరికీ అక్కడ అర్థం అవుతుంది. ఆ తర్వాత ఫ్రేమ్ చెల్లి పెళ్లి రోజుకి ముందు రోజు ఇంట్లో వాళ్ళందరూ కూడా డాన్స్ చేస్తూ ఉంటారు. అదే సమయంలో అక్కడికి ఫ్రేమ్ చెల్లిని పెళ్లి చేసుకోబోయే పెళ్లి కొడుకు అక్కడికి రావడంతో ఫ్రేమ్ మరియు తన చెల్లి ఇద్దరు కూడా డాన్స్ చేయడం ఆపేస్తారు. ఆ పెళ్లి కొడుకు వాళ్ళని చూసి డాన్స్ చేయడం ఎందుకు ఆపేశారు అంటూ పెళ్లి కొడుకు కూడా వాళ్ళతో కలిసి డాన్స్ చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఫ్రేమ్ ఫ్రెండ్ అక్కడికి వచ్చి పెళ్లి కొడుకుని చూసి మీరు రండి మనం మందు తాగుదామని చెప్పి పెళ్లి కొడుకుని పక్కకి తీసుకుని వెళ్లి మందు తాగుతూ ఉంటారు. ఆ
పెళ్లి కొడుకు ఫ్రేమ్ ను కూడా మందు తాగు అని బతిమాడతాడు, కానీ ఫ్రేమ్ మాత్రం నాకు మందు తాగే అలవాటు లేదు అని అంటాడు. అలా ఫుల్ గా మందు తాగిన పెళ్లి కొడుకు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు. దాంతో ఫ్రేమ్ పెళ్లి కొడుకుని ఇంటి దగ్గర వదిలేసి వద్దాము అని తన ఆటో తీసుకుని వచ్చి ఆటోలో ఎక్కించుకుని వెళుతూ ఉంటాడు. ఆ సమయంలో ఫ్రేమ్ ఆ పెళ్లి కొడుకుని చూసి, మీరు మంచివారు కాబట్టి మా చెల్లి నిన్ను లవ్ చేసింది, మీకు ఎక్కువ అప్పులు ఉన్నాయని తెలిసింది, నేను కూడా మీకు సహాయం చేస్తాను, ఆ అప్పుల్ని త్వరగా తీర్చేద్దాం అని అంటాడు. దానికి ఆ పెళ్లి కొడుకు మాత్రం వద్దు, నా అప్పుల్ని నేనే తీర్చుకుంటాను అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఫ్రేమ్ వెళ్తున్న ఆటోకి ఎదురుగుండా ఒక కారు వస్తూ ఉంటుంది. సడన్ గా అదే సమయంలో ఒక లారీ వచ్చి ఆ కారుని గుద్దేసి ఏమీ పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దాంతో ఆటో నడుపుతున్న ఫ్రేమ్ వెంటనే, ఇలా గుద్దేసి ఏమీ పట్టించుకోకుండా వెళ్లిపోతున్నారేమిటి, ఇది కావాలని చేసినట్లు ఉంది అని వెంటనే ఆ కారు దగ్గరికి వెళ్ళగా ఆ కారులో మేరీ కొన ఊపిరితో ఉంటుంది. ఫ్రేమ్ వెంటనే మేరీని హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. అయితే మేరీ మాత్రం ఫ్రేమ్ ని చూసి, నేను హాస్పిటల్ కి వెళ్ళినా బ్రతకను, కానీ నేను చెప్పే విషయాన్ని మాత్రం భానువుకి చెప్పు అని చెప్పి, దీనంతటికీ కారణం 7 హిల్స్ అని చెప్పి ఇంకా ఏదో చెప్పబోతూ తను చనిపోతుంది. ఆ తర్వాత ఫ్రేమ్ వెంటనే వెళ్లి తన ఫ్రెండ్ ని కలిసి జరిగిందంతా తనకు చెప్పి, వెంటనే మనం వెళ్లి పోలీసులకి చెప్దామని అంటాడు. అయితే ఫ్రేమ్ ఫ్రెండ్ మాత్రం, పొద్దున్నే చెల్లి పెళ్లి ఉంది, ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి వెళ్తే మనం అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది, మనం వెళ్ళనవసరం లేదు, నాకు తెలిసిన ఒక కానిస్టేబుల్ ఉన్నాడు, అతనికి ఫోన్ చేసి చెప్దామని అతనికి ఫోన్ చేసి చెప్తారు. ఆ కానిస్టేబుల్ మాట్లాడుతూ, మాకు కూడా ఇప్పుడే తెలిసింది, అక్కడికే వెళుతున్నాము అని చెప్తాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ మీడియా వాళ్ళు ఆ మేరీ యాక్సిడెంట్ జరిగిన ఆ ప్లేస్ కి వచ్చి, కొన్ని నెలలకు ముందు మేరీ హస్బెండ్ చనిపోయాడు, ఇప్పుడు మేరీ చనిపోయింది అంటూ న్యూస్ ని కవరేజ్ చేస్తూ ఉంటారు. మరో పక్క ఫ్రేమ్ చెల్లెలి పెళ్లి కూడా అయిపోవడంతో తన చెల్లిని తన బావతో పాటు ఇంటికి పంపించేస్తాడు. ఆ తర్వాత ఫ్రేమ్ ఆ మేరీ చెప్పింది భానుకి చెప్పడం కోసం భాను పార్టీ ఆఫీస్ లో వెయిట్ చేస్తూ ఉంటాడు. అక్కడికి భాను వచ్చిన తర్వాత ఫ్రేమ్ తనని కలిసి, ఆ మేరీ చెప్పినట్లు ఆ మేరీ చావుకి జాన్ అబ్రహం చావుకి కారణం 7 హిల్స్ అని చెప్పింది కదా, ఇదే విషయాన్ని ఫ్రేమ్ ఆ భానుకి చెప్తాడు. కొంత సమయం తర్వాత ఫ్రేమ్ దగ్గరికి తన ఫ్రెండ్ వచ్చి, నేను ఎంక్వైరీ చేశాను, ఈ మేరీకి కొన్ని నెలల క్రితం తన హస్బెండ్ చనిపోయాడు, ఇప్పుడు మేరీ కూడా చనిపోయింది, వీళ్ళని ఎవరో కావాలనే చంపుతున్నట్లు ఉన్నారు, ఈ విషయంలో మనం ఇన్వాల్వ్ అవ్వడం అంత మంచిది కాదు అని అంటాడు. కట్ చేస్తే మరో పక్క పాలే తన అమ్మా నాన్న చనిపోవడంతో చాలా బాధపడుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో పాలే దగ్గరికి కొంతమంది వ్యక్తులు వచ్చి తన మీద అటాక్ చేస్తారు. దాంతో పాలే తప్పించుకుని ఆ ఇంటి నుంచి బయటికి వస్తుంది. సరిగ్గా అదే సమయంలో పాలే ఇంటి దగ్గరికి భాను వచ్చి ఉంటాడు. భాను వెంటనే పాలేని తన కారులో ఎక్కించుకుని అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతాడు. అలా భాను వెంటనే ఆ పాలేని అడవులో ఉన్న ఒక ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అక్కడ భాను అనుచరుల్లో చాలా మంది ఉంటారు. అంటే అక్కడైతేనే పాలే సేఫ్ గా ఉంటుంది అని అక్కడికి తీసుకుని వెళ్తాడు. అప్పుడు పాలే భానుని చూసి, నేను చనిపోతాను, నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకుని వచ్చారు అని అడుగుతుంది. దానికి భాను మాట్లాడుతూ, మీ నాన్నని మీ అమ్మని చంపిన వారిని కనిపెట్టాలి, అందుకోసమే నేను నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాను, నువ్వు బ్రతికే ఉండాలి అని అంటాడు. ఆ తర్వాత భాను జాన్ అబ్రహం మరియు మేరీ మరణాలకి కారణం 7 హిల్స్ అని, ఆ మేరీ చనిపోయే ముందు చెప్పింది అని ఫ్రేమ్ చెప్పిన మాటలను గుర్తు చేసుకుని, అసలు ఈ 7 హిల్స్ అంటే ఏమిటా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత భాను ఫ్రేమ్ కూడా వాళ్ళతో ఉంటే మంచిగా ఉంటుంది అని ఫ్రేమ్ ను కూడా తన దగ్గరికి తీసుకుని వచ్చి ఉంటాడు. వెంటనే భాను ఆ 7 హిల్స్ గురించి ఆ పాలే దగ్గరికి వెళ్లి చెప్తాడు. పాలేకి కూడా ఆ 7 హిల్స్ గురించి ఏమీ తెలిసి ఉండదు. కొంత సమయం తర్వాత ఆ పాలే ఉన్న ప్లేస్ ని కనుక్కొని ఆ పాలేని విచారించడం కోసం పోలీసులు అక్కడికి వస్తారు. భాను మాత్రం పోలీసుల్ని చూసి ఆ పాలే ఇక్కడ లేదు అని చెప్తూ ఉంటాడు. కానీ పోలీసులు మాత్రం ఆ ఇంటి లోపలికి వెళ్లి అంతా వెతుకుతారు. అయితే ఎక్కడా కూడా పాలే వాళ్ళకి కనిపించదు. నిజానికి భాను ఆ పాలేని దాక్కోమని చెప్పి ఉంటాడు. ఆ తర్వాత పోలీసులు వెళ్లిపోయిన తర్వాత భాను వెంటనే పాలే మరియు ఫ్రేమ్ ని చూసి, మీరు ఇక్కడ ఉండడం ప్రమాదం, ఫ్రేమ్ నువ్వు ఈ పాలేని ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా తీసుకుని వెళ్ళు అని చెప్పి ఒక జీప్ తీసుకుని వచ్చి ఫ్రేమ్ కి ఇస్తాడు. దాంతో ఫ్రేమ్ పాలేని అక్కడి నుంచి తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఆ సమయంలో అర్జున్ పాలే మరియు ఫ్రేమ్ వెళ్తున్న ఆ జీప్ ని ఫాలో అవుతూ ఉంటాడు. ఫ్రేమ్ కార్ ని చాలా వేగంగా భాను చెప్పిన ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్తూ ఉంటాడు. అయితే పాలే మాత్రం ఫ్రేమ్
ఫ్రేమ్ ని చూసి అక్కడికి కాదు నేను చెప్పిన ప్లేస్ కి తీసుకుని వెళ్ళు అని అంటుంది. దాంతో ఫ్రేమ్ వెంటనే ఆ పాలే చెప్పిన ప్లేస్ కి జీప్ ని డ్రైవ్ చేస్తూ ఉంటాడు. పాలే వెంటనే ఫ్రేమ్ ని చూసి నీ మొబైల్ ని స్విచ్ ఆఫ్ చెయ్యి అంటుంది. ఫ్రేమ్ కూడా తన మొబైల్ ని స్విచ్ ఆఫ్ చేస్తాడు. అలా వాళ్ళు వెళుతూ ఉండగా మొదట్లో జాన్ అబ్రహం ని ఫాలో చేసిన గ్యాంగ్ మళ్ళీ వచ్చి పాలే మరియు ఫ్రేమ్ ని అటాక్ చేసి వాళ్ళని పట్టుకుని కొడుతూ ఉంటారు. అదే సమయంలో అర్జున్ అక్కడికి వచ్చి ఆ గ్యాంగ్ మొత్తాన్ని కొట్టి ఫ్రేమ్ ని మరియు ఆ పాలేని ఇద్దరిని కాపాడి వాళ్ళిద్దరిని కూడా తన కారులో ఎక్కించుకుని తన ఇంటికి తీసుకుని వస్తాడు. అప్పుడు అర్జున్ పాలే మరియు ఆ ఫ్రేమ్ ని చూసి ఎవరు వాళ్ళు, ఎందుకు మీ మీద అటాక్ చేస్తున్నారు అని అడుగుతాడు. అప్పుడు పాలే మాట్లాడుతూ నేను ఫ్రేమ్ హనీమూన్ కోసం వచ్చాము అని చెప్తుంది. ఆ మాటలు విన్న అర్జున్ ఎందుకు వీళ్ళు అబద్ధం చెప్తున్నారని ఆలోచిస్తూ ఇద్దరికి ఒక రూమ్ ఇచ్చి రెస్ట్ తీసుకోమని చెప్తాడు. ఫ్రేమ్ వెంటనే ఆ పాలేని చూసి హనీమూన్ కోసం వచ్చామని ఎందుకు అబద్ధం చెప్పారు అని అడుగుతాడు. దానికి పాలే సమాధానమిస్తూ మనం ఎందుకు నిజం చెప్పాలి, ఏం పర్వాలేదు అంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత అర్జున్ ఫ్రేమ్ అలాగే ఆ పాలే ముగ్గురు కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి ఒక మృగం అరిచిన సౌండ్ వినిపిస్తుంది. ఫ్రేమ్ అర్జున్ ని చూసి నీకు ఇక్కడ భయం వేయడం లేదా అంటాడు. దానికి అర్జున్ సమాధానమిస్తూ మృగానికి ఆకలి వేసినప్పుడు మాత్రమే అరుస్తుంది, కానీ మనిషి మాత్రం ఎప్పుడు వేటాడుతూనే ఉంటాడు అని చెప్పి ఆ తర్వాత అర్జున్ ఫ్రేమ్ మరియు ఆ పాలేతో మాట్లాడుతూ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి తలుపుకు తాళం వేసి వెళ్తాడు. ఆ తర్వాత ఫ్రేమ్ వెంటనే పాలేని చూసి నాకెందుకో ఈ అర్జున్ మీద డౌట్ గా ఉంది, మనం ఆ డోర్ ని పగలగొట్టుకుని వెళ్లిపోదామా అని అంటాడు. దానికి పాలే నువ్వేమీ భయపడకుండా వెళ్లి రెస్ట్ తీసుకొని అంటుంది. ఫ్రేమ్ వెంటనే ఒక రూమ్ లోకి వెళ్లి పడుకుని రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. మరో పక్క పాలే తన రూమ్ లోకి వెళ్లి పడుకుని కొంత సమయం తర్వాత పాలే డైరెక్ట్ గా అర్జున్ రూమ్ లోకి వెళ్లి అక్కడ వెతుకుతూ ఉంటుంది. అప్పుడే పాలేకి అక్కడ ఒక బుక్ దొరుకుతుంది. ఆ బుక్ ని చెక్ చేస్తున్న సమయంలో దానిలో ఒక ఫోటో ఉంటుంది. ఆ ఫోటోలో అర్జున్ మరియు పాలే అమ్మ ఉంటారు. ఆ ఫోటోని చూసిన పాలే షాక్ అవుతుంది. సరిగ్గా అదే సమయంలో అర్జున్ అక్కడికి తిరిగి వచ్చేస్తూ ఉంటాడు. దాంతో పాలే వెంటనే తన రూమ్ లోకి వెళ్లిపోతుంది. అర్జున్ వెంటనే అక్కడికి వచ్చి తన రూమ్ లోకి వెళ్లి రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. అయితే పాలే మాత్రం ఒక కత్తి తీసుకుని అర్జున్ ని చంపడానికి అర్జున్ రూమ్ లోకి వస్తుంది. అప్పుడు అర్జున్ సడన్ గా లేచి ఆ పాలేని పట్టుకుంటాడు. అర్జున్ వెంటనే ఆ పాలేని చూసి నువ్వు మేరీ కూతురు అని నాకు తెలుసు, నువ్వెందుకు నన్ను చంపాలనుకుంటున్నావు అని అంటాడు. ఆ మాటలు విన్న ఆ పాలే నీకు మా అమ్మకి ఎఫ్ఐఆర్ ఉంది, అందుకే నువ్వు మా నాన్నని చంపేశావు, దాని తర్వాత మా అమ్మను కూడా చంపేశావు అని అంటుంది. ఆ మాటలు విన్న అర్జున్ నేను మీ అమ్మని ఎందుకు చంపుతాను, కాలేజీ సమయంలో నేను మీ అమ్మ లవ్ చేసుకున్న మాట వాస్తవమే, మీ నాన్న నన్ను కలవడానికి వస్తూ ఉండగానే మీ నాన్నని ఎవరో చంపేశారు, నాకు ఒక కౌన్సిలింగ్ సర్వీస్ ఉంది, మీ నాన్న కంపెనీలో ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తే నాతో చెప్పి సాల్వ్ చేయించుకుంటూ ఉంటాడు, ఆ రోజు కూడా నన్ను కలవడానికి వస్తూ ఉండగానే మీ నాన్నని ఎవరో చంపేశారు, నా అసలు పేరు దేవా అని ఫ్లాష్ బ్యాక్ ని చెప్పడం మొదలు పెడతాడు. జాన్ అబ్రహం దేవాని కలవడానికి వస్తూ ఉంటాడు. తన కంపెనీలో ప్రాబ్లం వచ్చినప్పుడు దేవా సాల్వ్ చేస్తూ ఉంటాడు. అందువల్ల దేవాని కలవడానికి జాన్ అబ్రహం వచ్చి ఉంటాడు. తన కంపెనీలో జరుగుతున్న ప్రాబ్లమ్స్ గురించి దేవాతో చెప్తూ ఉంటాడు జాన్ అబ్రహం. ఇక మనకు జాన్ అబ్రహం ఫ్లాష్ బ్యాక్ ని కూడా చూపిస్తారు. జాన్ నాన్న డేవిడ్ ని చూపిస్తారు. డేవిడ్ కంపెనీలో ఉన్నంత కాలం కంపెనీ చాలా బాగా నడుస్తూ ఉంటుంది. అయితే డేవిడ్ తర్వాత సన్యాసం తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అప్పటి నుంచి కంపెనీ డౌన్ అవుతూ వస్తూ ఉంటుంది. దాంతో షేర్ హోల్డర్స్ అందరూ కూడా జాన్ అబ్రహం ని చూసి ఇలా కంపెనీ నష్టాల్లోకి వెళుతూ ఉంటే మేమందరం కూడా ఈ కంపెనీ నుంచి బయటికి వెళ్లిపోతాము అని చెప్తూ ఉంటారు. అప్పుడు జాన్ అబ్రహం వెంటనే ఆ దేవా దగ్గరికి వచ్చి నా కంపెనీని ఎలాగైనా పైకి తీసుకుని రావాలి అంటాడు. జాన్ వైఫ్ మరియు దేవా కాలేజీలో లవర్స్ అని తెలిసినప్పటికీ హెల్ప్ అడగడం కోసం దేవా దగ్గరికి వచ్చి ఉంటాడు జాన్ అబ్రహం. అప్పుడు దేవా వెంటనే ఆ కంపెనీ మొత్తాన్ని అనలైజ్ చేసి వెంటనే ఆ జాన్ అబ్రహం ని చూసి మీ కంపెనీలో ఉన్న ఒక గ్రూప్ మీకు చాలా ప్రాబ్లం ని తీసుకుని వస్తున్నారు, వాళ్ళకి మీ కంపెనీలో ఎంత షేర్ ఉంది అని అడుగుతాడు. దానికి జాన్ సమాధానం ఇస్తూ 30% అని చెప్తాడు. అప్పుడు దేవా మాట్లాడుతూ ఆ 30% ని మీరే కొనియండి అని అంటాడు. ఆ మాటలు విన్న జాన్ నేను ఇప్పటికిప్పుడు ఆ 30% ని కొనలేను అని అంటాడు. దాంతో దేవా వెంటనే ఆ జాన్ ని చూసి మీ కంపెనీలో వర్కర్స్ కూడా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు అని చెప్పారు కదా, వాళ్ళని కూడా మీ కంపెనీలో పార్ట్నర్స్ గా చెయ్యండి అని ఒక సలహా ఇస్తాడు. అలా జరిగిందంతా కూడా దేవా ఆ జాన్ ఇబ్రహీం కూతురు అయినటువంటి పాలేకి చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత ఒకరోజు జాన్ చనిపోయిన తర్వాత దేవా మేరీకి ఫోన్ చేసి జాన్ నా దగ్గర అంతా చెప్పిన తర్వాత చనిపోయాడు, నీ హస్బెండ్ కర్తవ్యాన్ని నువ్వు
నిర్వహించాలి, కంపెనీని నువ్వే నడిపించాలి, నేను నీకు హెల్ప్ చేస్తూ ఉంటాను అని దేవా మేరీకి ఫోన్ చేసి చెప్తూ ఉంటాడు. ఇదే విషయాన్ని అప్పుడు మేరీ కూతురైనటువంటి పాల్ చూసి నా అమ్మ ఎవరితో మాట్లాడుతుందా అని తన అమ్మనే అనుమానించి ఉంటుంది. ఆ తర్వాత మేరీ ఆ కంపెనీలో ఉన్న షేర్ హోల్డర్స్ ని చూసి ఈ కంపెనీలో ఉన్న 30% షేర్స్ ని కూడా నేనే కొనాలనుకుంటున్నాను అంటుంది. ఆ మాటలు విన్న షేర్ హోల్డర్స్, ఏమిటి ఆ 30% కూడా నువ్వే కొంటావా? ఒకవేళ నువ్వే వాటి కోసం నీ భర్తను కూడా చంపేశావా అంటూ ఉంటారు. దాంతో మేరీ, మీరందరూ మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి అని అంటుంది. ఆ తర్వాత ఒక రోజు మేరీని ఆ దేవా వచ్చి కలిసి, నీకు సలహా ఇచ్చిన తర్వాత ఆ షేర్ హోల్డర్స్ నన్ను చంపడానికి మనుషుల్ని పంపించారు, బహుశా వాళ్ళే నీ భర్తను కూడా చంపేసి ఉంటారు అని అంటాడు. అయితే ఆ మాటలు విన్న మేరీ మాత్రం, వీళ్ళకి చంపే అంత ధైర్యం లేదు, బహుశా వీళ్ళ వెనకాల మరి ఎవరో ఉన్నారు, వాళ్ళని మనం కనిపెట్టాలి అని అంటుంది. ఆ తర్వాత ఇద్దరు కూడా ఒక హోటల్ కి వెళ్లి అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళుతూ ఉంటారు. ఆ సమయంలో పాలే దేవాని మరియు మేరీ ఒకే కారులో ఉండడం చూసి వీళ్ళిద్దరూ డేటింగ్ లో ఉన్నారేమో అనుకుని ఉంటుంది. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. అలా జరిగింది మొత్తం చెప్పిన దేవా వెంటనే ఆ పాలేని చూసి, మీ అమ్మ చనిపోయిన తర్వాత మీ అమ్మ చావుకి కారణం ఏమిటో అసలు అర్థం కావడం లేదు, అది తెలుసుకోవడం కోసమే నేను మిమ్మల్ని ఫాలో అవుతూ వచ్చాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న పాలే దేవాని చూసి ఈ విషయంలో దేవా తప్పేమీ లేదు అని అప్పుడు అర్థం చేసుకుంటుంది. ఆ పాలే వెంటనే దేవాని చూసి, మరి ఎవరు మా అమ్మని చంపి ఉంటారో అని అడుగుతుంది. దానికి దేవా మాట్లాడుతూ, మీ మీద అటాక్ చేసిన గుంపులో గురువు అనే ఒక వ్యక్తిని పట్టుకున్నాను, అతన్ని ఎంత కొట్టినా కూడా నిజం చెప్పడం లేదు అని ఫ్రేమ్ ని మరియు పాలేని కూడా తను పట్టుకున్న ఆ గురువు దగ్గరికి తీసుకుని వెళ్తాడు. పాలే వెంటనే అక్కడికి వచ్చి ఆ గురువును కొడుతూ ఉండగా గురువు మెడలో ఉన్న చైన్ ఆ పాలే చేతులకు వస్తుంది. పాలే ఆ చైన్ ని చూస్తూ ఉంటుంది. గురువు మాత్రం పాలేని చూసి, నా చైన్ నాకు తిరిగి ఇవ్వండి అంటూ ఉంటాడు. అయితే అక్కడే ఉన్న దేవ ఆ చైన్ ని ఓపెన్ చేసి చూస్తాడు. అందులో ఒక రకమైన సింబల్ ఉంటుంది. దాంతో దేవ, ఫ్రేమ్ మరియు ఆ పాలే ఈ చైన్ లో ఏదో సీక్రెట్ ఉంది, ఇది 7 హిల్స్ కి లింక్ అయి ఉండవచ్చు అని అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత దేవ జాన్ అబ్రహం ఫ్రెండ్ అయినటువంటి బానుకి ఏదైనా తెలిసి ఉంటుంది అని బానుని అక్కడికి రప్పించి ఆ దేవ మరియు పాలే ఇద్దరు కూడా జరిగిందంతా కూడా తనకి చెప్తూ ఉంటారు. అదే సమయంలో ఫ్రేమ్ ఒక గొడ్డలు తీసుకుని ఆ గురువుని చంపేస్తా అని చెప్పి గురువు దగ్గరికి వెళ్లి అటాక్ చేయబోతూ ఉంటాడు. అప్పుడు ఫ్రేమ్ ఆ గొడ్డలతో ఆ గురువు చేతి మీద కొట్టబోతూ ఉండగా గొడ్డలు వెళ్లి గురువుకి కట్టి ఉన్న దారం మీద పడుతుంది. దాంతో గురువుకి కట్టి ఉన్న ఆ దారం కూడా తెగిపోతుంది. అప్పుడు గురువుకి ఫ్రేమ్ కి మధ్య గొడవ జరుగుతుంది. గురువు వెంటనే అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోతూ ఉంటాడు. ఫ్రేమ్ కూడా తన వెనకాలే వెళుతూ ఉంటాడు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే దేవా మరియు ఫ్రేమ్ ఈ గురువుని వదిలేస్తే ఏదైనా తెలుస్తుందేమో అని ప్లాన్ చేసి అలా చేసి ఉంటారు. అక్కడి నుంచి తప్పించుకుని వెళుతున్న గురువు వెంటనే ఒక కారు ఎక్కి అక్కడి నుంచి వెళుతూ ఉంటాడు. నిజానికి ఆ కారులో డ్రైవర్ గా బానునే ఉంటాడు. ఇది కూడా ఆ దేవానే ప్లాన్ చేసి ఉంటాడు. అలాగే అక్కడ దేవా మరియు గురువు ఏం మాట్లాడుకుంటూ ఉన్నారో వినడం కోసం కారులో సీక్రెట్ మైకిల్ ని కూడా పెట్టి ఉంటాడు దేవా. అలా కారులో వెళుతూ ఉండగా గురువు బాను నుంచి ఫోన్ తీసుకుని ఎవరికో ఫోన్ చేసి అర్థం కాని లాంగ్వేజ్ లో ఏదో మాట్లాడుతూ ఉంటాడు. అది మొత్తం వింటున్న దేవా కూడా గురువు ఏం మాట్లాడుతున్నాడో ఏమీ అర్థం కాదు. వెంటనే ఆ ఆడియో క్లిప్ ని తనకు తెలిసిన ఒక వ్యక్తికి పంపించి దీన్ని ట్రాన్స్లేట్ చేసి పంపు అని అంటాడు. అలా బాను ఫోన్ లో మాట్లాడిన తర్వాత గురువు వెంటనే ఆ ఫోన్ ని బానుకి ఇవ్వబోతూ ఉండగా ఆ ఫోన్ లో మేరీ కూతురైనటువంటి పాలే పేరు కనిపిస్తుంది. ఈ బాను ఫోన్ లో ఆ మేరీ కూతురు పాలే పేరు ఎందుకు ఉంది, ఇక్కడ ఏదో తేడా జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. వెంటనే ఆ ఫోన్ తో మళ్ళీ ఎవరికో ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. మరో పక్క దేవ గురువు ఫస్ట్ మాట్లాడింది ఏమిటో ట్రాన్స్లేట్ చేయించుకుని వింటూ ఉంటాడు. దాంట్లో నిజానికి గురువు, నేను వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని వచ్చేస్తున్నాను, నేను వాళ్ళకి ఏమీ చెప్పలేదు అని అంటూ ఉంటాడు. మరో పక్క గురువు బానుని కారుని ఆపమని చెప్పి తన కిందకి దిగుతాడు. అప్పుడే గురువు దగ్గరికి కొంతమంది గ్యాంగ్ వచ్చి తనని కలుస్తారు. ఆ తర్వాత ఆ గ్యాంగ్ మొత్తం కూడా కారులో ఉన్న బాను దగ్గరికి వచ్చి బానును కూడా కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లిపోతారు. కట్ చేస్తే మరో పక్క దేవ గురువు లాస్ట్ గా మాట్లాడిన మాటల్ని కూడా ట్రాన్స్లేట్ చేయించుకుని వింటూ ఉంటాడు. వాటర్ లో గురువు మాట్లాడుతూ, ఇప్పుడు నా పక్కన ఆ పాలే మనిషే ఉన్నాడు, మీరు ఒక 15 మంది రండి, మనం అతన్ని కిడ్నాప్ చేసి తీసుకుని వెళదామని అంటూ ఉంటాడు. దాంతో దేవ, ఫ్రేమ్ మరియు ఆ పాలే కూడా ఆ గురువు బానుని కిడ్నాప్ చేసి ఎక్కడికి తీసుకుని వెళ్లి ఉంటాడా అని ఆలోచిస్తూ అక్కడే ఉన్న అడవులోకి వెళ్లి వెతుకుతూ ఉంటారు. అప్పుడే అక్కడ ఉన్న ఒక ఇంటి దగ్గరికి వెళ్లి అడగ్గా అక్కడ
దేవాకి ఆ 7 హిల్స్ గుర్తుకు వస్తాయి. ఆ తర్వాత ముగ్గురు కూడా అక్కడ వెతుకుతూ ఉంటారు. అదే సమయంలో వాళ్ళకి అక్కడ ఒక పెద్ద బంగ్లా కనిపిస్తుంది. ఆ బంగ్లా మీద గురు లాకెట్ లో ఉన్న ఆ సింబలే అక్కడ కూడా ఉంటుంది. అక్కడికి చాలా కార్లు వెళుతూ ఉంటాయి. దేవా, ఫ్రేమ్, పాలే ఈ ముగ్గురు కూడా ఒక కారులో వాళ్ళలో కలిసిపోయి అక్కడికి వెళ్తారు. అక్కడ అందరికీ కూడా ఒక డ్రెస్ కోడ్ ని ఇస్తూ ఉంటారు. దాంతో ఈ ముగ్గురు కూడా ఆ డ్రెస్ కోడ్ ని తీసుకుని అక్కడి నుంచి బిల్డింగ్ లోపలికి వెళ్తారు. ఇక్కడే ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. నిజానికి ఇదంతా చేస్తున్నది మరి ఎవరో కాదు, ఆ జాన్ అబ్రహం తండ్రి అయినటువంటి డేవిడ్ ఇదంతా చేస్తూ ఉంటాడు. డేవిడ్ అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మంత్రాలు చదువుతూ వాళ్ళని మాయపరుస్తూ ఉంటాడు. ఆ తర్వాత డేవిడ్ అక్కడికి తన మనవరాలు కూడా వచ్చింది అని తెలుసుకుంటాడు. వెంటనే తను దేవాని, ఫ్రేమ్ ని బంధించి బానుని ఏ రూమ్ లో అయితే బంధించాడో అదే రూమ్ లో వాళ్ళని పెడతాడు. తర్వాత డేవిడ్ వెంటనే తన మనవరాలైనటువంటి పాలేని ఒక రూమ్ లోకి తీసుకుని వెళ్లి తన చేత కేక్ కట్ చేయించి ఒక డ్రింక్ ఇచ్చి తాగమని చెప్తాడు. ఎప్పుడైతే పాలే ఆ డ్రింక్ తాగుతుందో పాలే స్పృహ కోల్పోయి కింద పడిపోతుంది. అప్పుడు దేవా డేవిడ్ ని చూసి ఎందుకు ఇదంతా చేస్తున్నావు అని అడుగుతాడు. డేవిడ్ సమాధానం ఇస్తూ, నేను బిజినెస్ ని బాగానే చేస్తూ ఉండేవాడిని. నాకు అంతకు మించి ఇండియాలోనే పెద్ద కోటీశ్వరుడు అవ్వాలనే ఆశ ఉండేది. అందుకోసమే ఇక్కడ నరబలులు ఇస్తున్నాను అని చెప్తాడు. ఇక్కడ స్టోరీ గతానికి వెళ్తుంది. ఒక రోజు డేవిడ్ ఇంటి నుంచి వెళ్లిపోయిన కొన్ని రోజుల తర్వాత తన కొడుకు జాన్ అబ్రహం కి ఫోన్ చేసి తనని ఏదో అడుగుతాడు. దానికి జాన్ అబ్రహం మాత్రం నువ్వు చెప్పిన విధంగా నేను చేయలేను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటాడు. దాంతో డేవిడ్ వెంటనే తన మనుషుల్ని పంపించి ఆ జాన్ అబ్రహం ని తీసుకుని వచ్చి టార్చర్ పెట్టి చంపేసి తనని నీటిలో పడేసి ఉంటాడు. ఆ తర్వాత మేరీని కూడా తీసుకుని వచ్చి జాన్ అబ్రహం అడిగినట్లుగానే మేరీని కూడా అడుగుతాడు డేవిడ్. కానీ మేరీ కూడా డేవిడ్ అడిగే దానికి ఒప్పుకోదు. దాంతో డేవిడ్ మేరీ వెళుతూ ఉండగా తనకి యాక్సిడెంట్ చేసి చంపేస్తాడు. అసలు నిజానికి డేవిడ్ ఆ జాన్ అబ్రహం ని మరియు ఈ మేరీని ఏం అడిగి ఉంటాడు అనేది ఇప్పుడు రివీల్ అవుతుంది. నిజానికి డేవిడ్ తన కొడుకు అయినటువంటి జాన్ అబ్రహం ని అలాగే మేరీని నేను ఈ దేశంలో నెంబర్ 1 కోటీశ్వరుడిని అవ్వాలి అంటే మీ కూతురు పాలేని నరబలి ఇవ్వాలి, అందుకు మీరు ఒప్పుకోవాలి అని అడుగుతాడు. దానికి జాన్ అబ్రహం మరియు మేరీ ఇద్దరు కూడా ఒప్పుకొని ఉండరు. దాంతో డేవిడ్ వాళ్ళిద్దరినీ కూడా చంపేసి ఆ తర్వాత పాలేని తీసుకురావడం కోసం అక్కడికి మనుషుల్ని పంపించి ఉంటాడు. అప్పుడే బాను వచ్చి పాలేని అక్కడి నుంచి తీసుకుని వెళ్లి కాపాడి ఉంటాడు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. పాలే మత్తులో నుంచి కోలుకుంటూ ఉంటుంది. అదే సమయంలో పాలేని బలి ఇవ్వడానికి రెడీ చేస్తూ ఉంటారు. మరో పక్క డేవిడ్ ఆ దేవా మరియు ఫ్రేమ్ తో మాట్లాడి అక్కడి నుంచి బలి ఇవ్వడానికి వెళ్లిపోతాడు. దేవా వెంటనే డేవిడ్ మనుషులందరినీ కూడా కొడుతూ ఉంటాడు. సరిగ్గా డేవిడ్ ఆ పాలేని బలి ఇవ్వబోతూ ఉండగా అక్కడికి దేవా వచ్చి డేవిడ్ నుంచి ఆ పాలేని కాపాడతాడు. అప్పటికే బాను పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి ఉండడంతో పోలీసులు అక్కడికి వచ్చి డేవిడ్ ని అతని మనుషులందరినీ కూడా అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చి అమావాస్య రోజు, పౌర్ణిమ రోజు ఇలా చేస్తే వాళ్ళకి ఏదో కలిసి వస్తుంది అని, ప్రజలు వీటన్నిటిని మానేస్తేనే సమాజం ముందుకు వెళుతుంది అంటాడు. మరోపక్క జైల్లో ఉన్న డేవిడ్ మాత్రం ఏ మాత్రం మారకుండా నన్ను కాపాడండి అంటూ ఏవో దుష్ట శక్తికి పూజలు చేస్తూ ఉంటాడు. అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది.